ఏంటనంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ లాభాల కోసం ఆహ్, అనేక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. పేదలకి దగ్గరగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో ఇలాంటి అవినీతి కార్యక్రమాలు జరగడం, దాన్ని స్వాతంత్రం వచ్చి ఎంతమంది వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత యంత్రాంగం ఉన్నా ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం అనంటే ఇది క్షమించరాని నేరం. పేదలకి దగ్గరగా ఉన్నదే మన ప్రభుత్వ వైద్యశాలలు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలా, చర్య తీసుకోవాలా. వారి ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నా, అధికారులు ఏ స్థాయిలో ఉన్నా వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా. నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. పోలీసు యంత్రాంగం, పోలీసు గాని, ఇంటెలిజెన్సీ గాని అనేక నివేదికలు ప్రభుత్వానికి ఇస్తా ఉంటది. ఏ సంస్థలో, ఏ యొక్క డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అనేది ప్రతి శాఖకి రాష్ట్ర స్థాయిలో దానికి ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు మరి ఏం బాధ్యత వహిస్తున్నారు, ఆ శాఖకి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ని ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి జిల్లాకి కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఇవి సంస్థలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు ప్రతిదీ రాజకీయమైన కోణంలో చూడటమే తప్ప కనీసం ప్రజలకి ఉపయోగపడే ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలని అవి ఇంకా ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉన్న డిఎం అండ్ హెచ్ఓ స్థాయిలోనే ఎలా ఉంటే ఇక మండలాల పరిస్థితి ఏంది, గ్రామాల పరిస్థితి ఏంది, గిరిజన ప్రాంతాల పరిస్థితి ఏంది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిని అరికట్టాలా. మీ ద్వారా ఇది వెలికి తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రజా సంఘాలు, రాజకీయవేత్తలు ప్రస్తుతం దృష్టి పెట్టాల్సింది. ఎందుకనంటే కరోనా సమయంలో చాలా మనం నష్టపోయాం. మనకి కరోనా టైంలో కొన్ని మందులు అది మాఫియా లాగా వాడండి, మా సిరప్ మాది ఇది ఇమ్యునైజేషన్ పనిచేసిద్దని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు మెడికల్ లెవెల్లో అంతర్జాతీయంగానే పెద్ద మాఫియా నడుస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి విషయం మీరు ధైర్యంగా మీరు మొదలు పెట్టారు. ఈ మెడికల్ మాఫియాని కానీ, లేకపోతే మందుల్లో కల్తీలు కానీ, లేదా గ్రామీణ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న మందులు కానీ, వీటన్నిటి మీద ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా దీనికి ప్రత్యేక వ్యవస్థ ఉండేలా, దీని మీద విచారణ జరపాలా. మీరు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మీకు అభినందనలు. ఈ చర్చల్లో పాల్గొంటున్న మిగతా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఖచ్చితంగా ఒక సక్రమైన మార్గంలో మన రాష్ట్రం వైద్య రంగం ఉంటుందని, విస్తరిస్తుందని, ఆ రకమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కలగజేసిన మీకు ధన్యవాదాలు. మళ్ళీ మాట్లాడిస్తా ప్రసాద్ గారు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. రామూర్తి గారు ఇంకో మాట ఇక్కడ